రైట్ మొక్కజొన్న కొనుగోలు వరి ధాన్యం సేకరణలో ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ సచివాలయంలో ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మొక్కజొన్న కొనుగోలు వరి ధాన్యం సేకరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఏ మేరకు జరుగుతుందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని బ్యాగులు హమాలీల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ మొక్కజొన్న కొనుగోలు విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. ముఖ్యంగా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోలు తీరును పర్యవేక్షించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల్లోగా గోడౌన్లకు తరలించాలని సీఎం ఆదేశించారు. ధాన్యం లోడింగ్ ఒప్పందం ప్రకారం సరిపడా లారీలను అందుబాటులో ఉంచామని కాంట్రాక్టర్లను ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. అవసరమైతే ఇలాంటి వారిపైన క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనకాడొద్దని అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని రవాణా శాఖ కమిషనర్ను ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలని అన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనకాడదని తెలిపారు. గౌడౌన్ల సమస్య ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ధాన్యం నిల్వ చేసేందుకు రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లను సేకరించి ధాన్యాన్ని అక్కడికి తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వీలును బట్టి అక్కడి నుండి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలు ఉండాలని అన్నారు. మొక్కజొన్న సాగుకు ఎక్కువగా ఉన్న జిల్లాల కలెక్టర్లు కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైన చోట పోలీసుల సాయం తీసుకుని ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాలని, కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సీఎస్ రామకృష్ణారావు నివేదిక పంపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.